హలో, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్క నెంబర్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరి ఈరోజు మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయిపోయారు. అందరిమీ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుపెట్టుకోండి. అందుకే ఆరోగ్యమైన ఫుడ్ని తీసుకోవాలి. ఈరోజు ఆరోగ్యం కోసమే ఈరోజు మన కిచెన్లో ఆకుకూరలతో మజ్జిగ, ఆకుకూరల మజ్జిగ తాగడానికి రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఈరోజు ఇక్కడ నేను కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకున్నాను. కొత్తిమీర మనం కర్రీస్లో తీసుకుంటాము. కర్రీస్లో తీసుకున్నప్పుడు జస్ట్ మన టేస్ట్ మాత్రమే తెలుసు, మన ఆరోగ్యానికి ఏమీ ఉపయోగము ఉండదు. ఈరోజు మనం కొత్తిమీర రోజువారీ పచ్చిగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆరోగ్యం ఏంటో చెప్పేస్తాను, చూసేయండి. ఈ కొత్తిమీర వాళ్ళు జ్యూస్ తీసుకోవడం వల్ల రోజుకి మనకి కిడ్నీలో వేస్టేజ్ ఉంటే వేస్టేజ్ని మంచిగా క్లీన్ చేసేస్తుంది ఎప్పటికప్పుడు. కొత్తిమీర లాభాలు చెప్పాను కదా. ఇప్పుడైతే పచ్చి కరివేపాకు వల్ల కలిగే లాభాలు వినండి. పచ్చి కరివేపాకు తీసుకోవడం వల్ల మన హెయిర్ ఊడదు, హెయిర్ బ్లాక్గా అవుతుంది, హెయిర్ పెరుగుతుంది, ఇంకా క్యాన్సర్ కణాలని కూడా పెరగనవదు, క్యాన్సర్ని కూడా దరిచారనవద్దు. ఓకే, అలాగే పుదీనా వల్ల కూడా చాలానే లాభాలే ఉన్నాయి. ఈ మూడు కలిపి మజ్జిగ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్టే. అయితే ఈ మూడు కలిపి మజ్జిగ చేసుకుంటే తాగగలమని మీకు డౌట్ ఉందా? రియల్లీ తాగగలం, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ మజ్జిగని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళని అందరిమీ తాగొచ్చు. ఈ మజ్జిగని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. అయితే ఇక్కడ నేను 10 రూపాయల కొత్తిమీర తీసుకున్నాను ఒక 2 లీటర్ మజ్జిగ కోసం. ఇక్కడ నేను గుప్పడంతా కరివేపాకు తీసుకున్నాను, ఇన్ని పుదీనా కూడా తీసుకున్నాను. ఓకే, నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేయండి. ఏప్రిల్లో ఇలాంటి మజ్జిగలు ఎండాకాలంలో తాగడంతో చాలా మంచిది, మనకు దాహం కూడా తీరుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన ఈ కరివేపాకు ఆకుకూరల మజ్జిగ కోసం జ్యూస్ మిక్సీ జార్లర్ అయితే తీసుకొని పెరుగుని కట్ చేసుకొని పెరుగుని మొత్తంగా ఇందులో మనం వేసుకోవాలి. ఓకే, పెరుగు అంత ఇందులో వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆకుకూరలు కూడా, కొత్తిమీర మొత్తం వేసేసుకోవచ్చు. కొత్తిమీర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే కరివేపాకు అండ్ అలాగే పుదీనా కూడా. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ నేను 3 times 4 times మంచిగా అయితే వాష్ చేసి పెట్టేశాను, నీట్గా కడిగి. ఓకే, ఇందులో మనకి మజ్జిగ సరిపడగా సాల్ట్ని కూడా వేసేసుకుందాం. ఓకే, దీన్ని మెత్తగా మనం ఈ ఆకుకూరని ఈ పెరుగుని కలిపి మెత్తగా మిక్సీ ఆడుకోవాలి. చూపించిన పెరుగు, ఆకుకూరలు నీళ్ళేకన్నా ఇలా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా అయితే చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవడంతో జస్ట్ పలుపు మాత్రమే పీచు ఉండిపోతుంది కదా, అది మనం వడకట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ పెరుగు వేసుకున్నాం కదా ఈ ఆకుకూరల్లో. ఇప్పుడు ఇందులో మనం 1.5 లీటర్ వరకు కూడా పల్సగా మజ్జిగలాగే చేసుకోవాలి, వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మనం జాలీలో అయితే వడకట్టేసుకుందాం. సో మనం కింద ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని దానిపైన ఒక జాలర్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుంటే వడకట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా మనం ఇలా వేసేసాక ఇదంతా ఇలా అంటే స్పూన్తో థిక్గా ఉంటుంది కదా, మన కరివేపాకు ఇదంతా పీచు ఉండిపోతుంది కదా పిప్పు, దానివల్ల థిక్గా ఉంటుంది కాబట్టి స్పూన్పై ఇట్లా మనం అంటే దిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కాస్తంత ఇలా మజ్జిగంతా కిందకి దిగిపోయాక కాస్తంతా మనం ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకుంటే ఉన్నది కూడా వచ్చేస్తుంది. మనం ఇందులోనే వాటర్ని కూడా వేసేస్తే మనకు ఇట్లా ఉన్న పచ్చడి అంతా కూడా ఇలా కిందకి దిగిపోతుంది. ఇంతే,
ఇది వేస్ట్, ఇందులో ఏమి ఉండదు. ఓన్లీ ఇది పీచ్ అన్నమాట. ఆకుకూరలు ముదురుతాయి కదా, దాని నుంచి వచ్చిన పీచ్ మాత్రమే. దీన్ని పడేయచ్చు. దీంట్లో ఉన్న పసరంతా కిందికి పోయింది. ఇప్పుడు మనం ఈ గిన్నె నిండా మనం 3 లీటర్ వరకు కూడా మనం చేసుకొని అలా తాగొచ్చు. ఒక 5-6 గంటల వరకు మజ్జిగని అందరిమి. ఓకే, సో మనం గిన్నె నిండా ఎలా అయితే మజ్జిగ చేసేసుకున్నాం కదా, ఇంకొంచెం రుచి కోసం, ఇంకొంచెం ఆరోగ్యం కోసం రోస్ట్ చేసుకున్న జీలకర్ర పొడి, అదేనండి ఏగిచ్చి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకుంటే ఇంకొంచెం మజ్జిగ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కసారి మనం కలిపేసుకుని ఒకసారి మీరే ఇలా ఒకసారి ట్రై చేయండి. వైవా అన్నట్టుంది. టేస్ట్ కమ్మగా, ఫ్లేవర్, కొత్తిమీర 3 టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఆరోగ్యం కూడా చాలా మంచిది. మిక్స్ చేసుకుంటే మన దాహం కూడా తీరుతుంది. చాలు సరిపడే దానికన్నా కొంచెం తగ్గ వేసుకుంటే మన దాహం బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఎండాలో దాహం వేయగానే కూడా డ్రింక్ తాగేస్తాం. అలాంటి పూట అసలు చేయండి. డ్రింక్ పెట్టే డబ్బులకు పెరిగితే ఇలా మంచి మజ్జిగ చేసుకున్నా మజ్జిగ చేస్తాం. దాని మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి మీకు ఎలా అనిపించింది? ఇలా మంచి ఆరోగ్యం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బయట ఫుడ్కి అసలు మహాభాగ్యమని మళ్ళీ ఉంటాను. మీరు సోదరుడు ఇంకేమైనా అనుకుంటే నెక్స్ట్ సరిగ్గా ఆరోగ్య వీడియోతో మళ్ళీ వెళ్తున్నాం. అంతవరకు మా వీడియోస్ చూడండి.